అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదలుగానే ఎంత గొప్ప సాయం చేసిందంటే పక్క రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు చేయాలంటే మనకు గ్రిడ్ లేకుండా అధ్యక్ష కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసిండ్రు. మాకు నార్త్కు సౌత్కు కలిపే గ్రిడ్ లేదు, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ గ్రిడ్ ఏర్పాటు చేస్తే మేము పక్క రాష్ట్రాల నుంచి మరి మేము కరెంటు కొనుగోలు చేసుకోవచ్చునంటే ఒకటే మాట మీద అధ్యక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నార్త్ సౌత్ గ్రిడ్ను కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇది కేంద్ర ప్రభుత్వం సాయం చేసిన గొప్పతనం కాదా అధ్యక్ష? కనీసం మాట వరుసకైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సాయం గురించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వము ప్రస్తావించలేదు. గతంలో సాయం జరిగింది అని గతంలో జరిగినటువంటి సాయాన్ని మాజీ మంత్రి కూడా మాట్లాడలేకపోయింది అధ్యక్ష కొత్తగా వచ్చినటువంటి సభ్యులం విషయ పరిజ్ఞానం కొంత తక్కువ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసుకొని మేము మిగతా ఏదన్నా సమాచారాన్ని క్రోడీకరించుకొని కొంత మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మాకు ఈరోజే శ్వేతపత్రం ఇచ్చిండ్రు. ఈ శ్వేతపత్రంలో టేబుల్ చూసే వరకంటే మాకు కొంత అర్థం కానటువంటి పరిస్థితి. ఈ టేబుల్ చూసుకోవాలా, ఈ కథలన్నీ కూడా కొంత చదువుకోవాలంటే ఒక రోజు ముందే ఈ కాగితం ఇస్తే నేను అనుకున్నా నిన్ననే అన్ని పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కాదు మీరు కొంత సమయం ఇవ్వాలా లేదా ఒకరోజు ముందు ఇవ్వాలనంటే నిన్న ఒక గంట 2 గంటలు సమయం ఇచ్చిన తర్వాత చర్చ మొదలుపెట్టిండ్రు. ఆ రకమైనటువంటి అవకాశం ఉంటుందని నేను భావించిన అధ్యక్ష. మరి ఈరోజు చర్చ ఆ రకమైనటువంటి అవకాశం లేకుండా డైరెక్ట్గా చర్చనే మొదలుపెట్టిండ్రు. మరి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు అది పారిశ్రామికంగా ఇస్తున్నటువంటి సబ్సిడీల గురించి 2014 హరీష్ రావు గారికి ఈ విషయం మీద చాలా ఎందుకంటే అనేక సందర్భాల్లో వారిని కలిసిండ్రు. ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు కానీ చిన్న మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాలో నేను పెద్ద ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడతలేను, చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి విద్యుత్ రాయితీ ఇచ్చేటటువంటి విషయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి ఇచ్చింది సార్. ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుంచి దాదాపు పెండింగ్లే ఉన్నది. ఆ చిన్న పరిశ్రమలు వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిశ్రమలకు ఈ విద్యుత్ సబ్సిడీ మీరు ఇస్తామన్నటువంటి సమయంలో ఇవ్వకపోతే వాళ్ళ మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది. ఇది నేను మాట్లాడుతున్నది వారి కొరకు కాదు. ఒక చిన్న పరిశ్రమలో కనీసం 50 మంది 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఒక చిన్న పరిశ్రమ మూతపడితే ఆ 100 మందికి ఉపాధి కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం తీరు కాకుండా మరి ఆ రకమైనటువంటి నిధుల్ని విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష సోలార్ గురించి ఈరోజు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి, కాలుష్యం పెరిగిపోతున్నది. ఎక్కడ ఏ చిన్న వ్యక్తి ఎస్జిటిలో కేసులు వేసినా కూడా స్టేలు వస్తున్నాయి, విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఉన్నది. కానీ ఏ ఇబ్బందులు లేనటువంటి సోలార్ ఎనర్జీ మీద ఖర్చులు లేనటువంటి సోలార్ ఎనర్జీ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ సోలార్ విషయం మీద మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉదయ్లో రాష్ట్ర ప్రభుత్వం చివరిగా భాగస్వామ్యం అయినట్టున్నది 2-3 నెలల ముందు. మిగతా అన్ని రాష్ట్రాలు ఆ యొక్క ఉదయ్ స్కీమ్లో భాగస్వామ్యమై కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పూర్తి సహకారాన్ని పొంది తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పాదన అయింది. అదేవిధంగా ఎటువంటి కాలుష్యం లేకుండా ఆ యొక్క ఉత్పాదన జరిగింది. ఆ విషయం మీద కూడా గత ప్రభుత్వం చేసినటువంటి భేషజాలకు పోకుండా మాకెందుకంటే కొన్ని విషయాలలో విభేదాలున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండు. మేము కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే మేము కేంద్ర ప్రభుత్వంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా సంతోషం అధ్యక్ష. కేంద్రంలో ఉన్నది పార్టీ కాదు ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు ప్రభుత్వం. ప్రభుత్వాలు ఒక ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వం సహకరించుకుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది అధ్యక్ష. ఏది ఏమైనా అధ్యక్ష ఈ యొక్క సభలో మొట్టమొదటిసారిగా నాకు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి అదేవిధంగా మాకు కూడా సభ్యులు 8 మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఒకరికే కాకుండా ఇంకొకరికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. మరొకసారి
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్. ఓకే. మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ. ठीक है, ठीक ठीक है. వంశీ కృష్ణ గారు, డాక్టర్ వంశీ కృష్ణ గారు ప్లీజ్. అధ్యక్ష, మాజీ మంత్రివర్యులు